హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు తేజ న్యూస్. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బుధవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించి నేరరహిత సమాజ నిర్మాణం కోసం అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తూఫ్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో 110 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు జరిపి సరైన ధృవపత్రాలు లేని 79 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో రామాయంపేట సిఐ వెంకటరాజు గౌడ్, తూఫ్రాన్ సిఐ రంగయ్య కృష్ణ, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేగుంట ప్రాపర్లో ఇవాళ మొత్తము తూఫ్రాన్ సబ్ డివిజన్ పోలీసు అందరూ కలిసి ఇవాళ మేము ఇక్కడ ఎస్పీ మెదక్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఇవాళ కార్డినెన్స్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఇది భరోసా ఇవ్వడానికి చేసింది. ఇది ప్రజలకు ఏంటంటే చాలామంది ఏంటంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుంది. కొంతమంది నేరస్తులు, నిందితులు వీళ్ళందరూ కూడా ఏంటంటే షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది మన ఏరియాలో. బయట ఎందుకంటే ఇక్కడంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అందరూ రూమ్లలో కిరాయిల పేరుతో వాళ్ళు ఏంటంటే ఇళ్లలో ఉండుకుంటున్న షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది. ఈ రకమైన అవేర్నెస్ పబ్లిక్కి మనం కలిగించడము, ఎవరైనా అట్లా నేరస్తులు ఎవరైనా ఉండే ఇట్లా ఒక డెటరెన్స్, ఒక భయం అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళను సోదా ఆ రకంగా కూడా చేస్తూ పబ్లిక్ ఏంటంటే మేము కలవడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు అన్ని అపార్ట్మెంట్లు, తర్వాత ఏవైతే ఇళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా సెర్చ్ సోదా చేయడం జరిగింది. తర్వాత పబ్లిక్ని వాళ్ళని ఈ విషయంలో మేము అవేర్ చేయలేదు. ఎవరైనా కిరాయి బయట వ్యక్తులకు ఇచ్చినప్పుడంటే వాళ్ళకి సంబంధించిన పూర్తి ఐడి కార్డులు, తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు ఉంటేనేవండి. కొంతమందికి నేరస్తులకు ఆశ్రయం ఇచ్చేసి తర్వాత వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత గాంజా, డ్రగ్స్ ఇట్లాంటి వాటిని సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పొజిషన్లో కూడా పెట్టుకునే అవకాశాలు కూడా అట్లాంటి అక్రమ కార్యకలాపాలకు కూడా పాల్పడద్దు అన్న విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఈ వెహికల్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సరైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ దాదాపు 69 2 వీలర్స్, తర్వాత 2 ఆటోలు మేము వాళ్ళు సరైన పత్రాలు చూపించకపోవడం, వాళ్ళకి సంబంధించిన ఓనర్షిప్ పర్టికులర్స్ చూపించకపోవడంతో వాటిని అన్నింటినీ కూడా మేము ఇవాళ సీజ్ చేసినాము. పూర్తి అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేసిన తర్వాత ఒకసారి అన్ని పూర్తిగా ప్రాపర్గా వెరిఫై చేసేసి వాటిని కూడా రిలీజ్ చేయడమా లేకపోతే కోర్టుకు సబ్మిట్ చేయడమా చేస్తాము. ఈ కార్యక్రమం ఏంటంటే నిరంతరంగా కొనసాగుతుంది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము జనాలు ఏంటంటే మేము సీసీ కెమెరాలు పెట్టుకోమని, అదేవిధంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మేము పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ఏమన్నా ఉన్నాయా, సమస్యలు మేము పోలీసు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా సమస్యలు మా నోటీస్కి ఏంటంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోలేని సమస్యలు కానీ, డైల్ 100కి కాల్ చేసి చెప్పుకోలేని సమస్యలు కానీ, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే ఉద్దేశంతో కూడా వాళ్ళను అడగడం జరిగింది. దానికి చాలామంది మంచి ప్రతిస్పందన లభించింది. ఈ రకంగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేయాలని చెప్పేసి చాలామంది పబ్లిక్ కూడా మమ్మల్ని సార్ ఇది ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్లో ఒక మంచి వాతావరణము, మంచి అభిప్రాయం ఏర్పడిపోతుంది పోలీసులు అంటే కూడా అనేది వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇదే విధంగా అది కంటిన్యూ చేస్తాము. ముఖ్యంగా ఇదంతా కూడా ప్రజలకు ఒక భరోసా, వాళ్ళలో ఉన్న ఒక భయాందోళనలు పోగొట్టడానికి మా దగ్గరికి ఏమైనా ఇష్యూస్ వాళ్ళు డైరెక్ట్ తీసుకోరాలేకుంటే ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా సబ్ డివిజన్కి సంబంధించిన తూఫ్రాన్ సిఐ గారు రంగకృష్ణ, తర్వాత రామాయంపేట సిఐ వెంకటరాజ గౌడ్, తర్వాత చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో తర్వాత అందరూ మా సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు సుమారు ఒక 100 మంది సిబ్బందితోటి 110 మంది సిబ్బందితోటి ఇవాళ ఈ కార్యక్రమం మేము నిర్వహించినాము. ఇది కంటిన్యూ అవుతుంది. మీ అందరి సహకారం, పబ్లిక్ సహకారం కావాలి. నేరరహిత సమాజము, నేరరహిత మన తూప్రాలు, తర్వాత నేరరహిత చేగుంట ఏది తీసుకున్నా కూడా నేరరహిత సమాజాన్ని మనము అందరూ నేరరహిత సమాజం కోసం అందరూ కూడా ప్రజల తోడ్పాటు అనేది మాకు కావాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాము. మీ కోఆపరేషన్కి మీరు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు కూడా చేగుంట ప్రజలకు తెలియజేస్తున్నాము.